రైట్, రఘువీరారెడ్డి మాట్లాడే ఢిల్లీ నుంచి చూస్తాం. ఇక తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎకరాలకు ఇప్పుడు నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. 12,000 పాత ఆయకట్టు, కొత్త ఆయకట్టు 8,000 ఎకరాలు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం. 2 పంపులు ఇక్కడ చాలు చేసినాం, లిఫ్ట్ 2లో కూడా చాలు చేస్తున్నాం. వాస్తవానికి చాలా సమస్యలు ఉండే, అన్ని కూడా పరిష్కారం చేసినాం. వచ్చే సంవత్సరం ఖరీఫ్ నాటికి ఖచ్చితంగా పూర్తిగా 50,000 ఎకరాలు కోయిల్ సాగర్ లో అందిస్తామని మనం చేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా జూరాల నుంచి కోయిల్ సాగర్ దాకా కావచ్చు, కోయిల్ సాగర్ ఎడమకాలో కావచ్చు, కుడికాలో కావచ్చు, మొత్తం చెరువులన్నీ కూడా ఈ సంవత్సరం వెంటనే నింపుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైతులు ఎవరు తెగొట్టాల్సిన అవసరం లేదు. రైతులు ఎవరు మీరు కాలువలు ఖరాబ్ చేయకండి. జూరాల నుంచి కోయిల్ సాగర్ దాకా కావచ్చు, కోయిల్ సాగర్ ఎడమ కుడి కాలువల కింద ఉండే చెరువులన్నీ కూడా మా అధికారులే ప్రణాళికాబద్ధంగా మీ చెరువులన్నీ నింపుతామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. అవి చెరువులు నింపడంతో పాటు కోయిల్ సాగర్ పాత ఆయకట్టు 8,000, 12,000, కొత్త ఆయకట్టు 8,000 కలిపి 20,000 ఎకరాల ఆయకట్టు కూడా తప్పకుండా ఇచ్చుకుంటామని మనం చేస్తా ఉన్నా. ఇది కాకుండా మీ ఎమ్మెల్యే గారు 2 ప్రతిపాదనలు పెట్టిండు. దీని కింద మరో 8,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, ఈ 50 కాక ఇంకో 8,000 వచ్చేది ఉందని మాకు ఆలయ గారు చెప్పిండ్రు. తప్పకుండా 8,000 ఎకరాలకు కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాం. ఇది కాకుండా ఒక చిన్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెడితే 11 గ్రామాల చెరువులు నిండే అవకాశం ఉంది. దాని ఎస్టిమేట్ డిపిఆర్ కూడా రెడీ అయింది. త్వరలోనే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ను కూడా మంజూరు చేసి 11 గ్రామాల చెరువులు కూడా నింపుతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. కోయిల్ సాగర్ కట్టి 50 ఏళ్ళైంది. కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ మొత్తం కూలిపోతున్నాయి. అప్పుడెప్పుడో రాతి కట్టడాలు, నీళ్లు ఫ్లో ముందుకు పోయే పరిస్థితి లేదు. దాన్ని మొత్తం కూడా మరమ్మతు చేయాలని రామ్మోహన్ రెడ్డి గారు నాకు చాలాసార్లు నా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా ఆ ఎడమ కుడి కాలువ ఆధునీకరణ కోసం డిపిఆర్ తయారు చేయమని చెప్పినాం. 50 ఏళ్ల కింద ఉన్నది కనుక టేల్ ఎండ్కు చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు పోవాలంటే తప్పకుండా దాన్ని ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎన్ని నిధులు అవసరమైనా సరే మా మల్లప్ప గారు చెప్పిండ్రు, మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, దాని నిధులు మంజూరు చేసి ఎడమ కుడి కాలువలలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని కూడా మనం చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా పద్దీపూర్ రిజర్వాయర్ కూడా ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 4-5 వేల ఎకరాల ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మనమేమో ఒకవైపు తెలంగాణ వచ్చింది కనుక ఇవాళ నీళ్లు వస్తున్నాయి. 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కోయిల్ సాగర్ కింద 1 ఎకరానికి కొత్త ఆయకట్టు ఇయ్యలే. మళ్ళా అదే కాంగ్రెస్ తెలుగుదేశం ఉంటే ఇంకా 10 ఏళ్లు ఇదే పెండింగ్ ప్రాజెక్టుల ముచ్చట చెప్పుదురు. మనకు ఎన్నిసార్లు చెప్పిండ్రే, నెట్టంపాడు వచ్చే, కోయిల్ సాగర్ వచ్చే, భీమా వచ్చే, కల్వకుర్తి వచ్చే అని మాటలు చెప్పిరు తప్ప నీళ్ళు అయితే రాలే. వచ్చినాయా? 10 ఏళ్లలో నీళ్లు రాలే. మన పొలాలు దడవలే, మనకు పంటలు పండలే, మన కడుపు నిండలే. మాటలు మాత్రమే చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చింది కనుక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే ఇవాళ నీళ్లు వస్తా ఉన్నాయి. 400 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి ప్రయత్నము, వారి ఆదేశం మాత్రమే అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగైతున్నాయి. ప్రతి మండలంలో గోడౌన్లు కట్టుకుంటా ఉన్నాం. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవాళ రైతు శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. 9 గంటల రైతుల ఉచిత కరెంటు కావచ్చు. ఇవాళ మండలానికి ఒక గోడౌన్ 1,024 కోట్ల రూపాయలతో కడుతున్న గోడౌన్ల నిర్మాణం ఇవాళ రైతుల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధకు ఒక నిదర్శనం. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక చెరువు మంచిగా చేసినారే? ఏ ఒక్క చెరువు అన్న పూర్తి స్థాయిలో చేసిన పాపారమైందా? ఇవాళ ఏ ఊరుకు పోయినా మిషన్ కాకతీయ అద్దంలాగా చెరువులు కనబడతా ఉన్నాయి. ఊరూరా ఈరోజు ప్రతి ఊర్లో కూడా కనబడుతున్నాయి. మనం ఇంత బాగా చేసుకుంటే పాపం నాగన్ జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులకు మనసున పట్టలేదు. తెలుగుదేశం వాళ్ళట పాలమూరు ఎత్తిపోతుల పథకం కోసం పాదయాత్ర చేస్తారట. ఇది ఎట్లున్నదంటే నొసటితో అట చూడు, నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చినట్టున్నది. ఎందుకంటున్నారంటే కేసు వేసిందేమో చంద్రబాబు పాలమూరు వద్దని సుప్రీంకోర్టులో కేసు వేసిండు, ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిండు, కృష్ణా బోర్డులో దరఖాస్తు పెట్టిండు. పాలమూరు ఎత్తిపోతుల పథకానికి అడ్డం పట్టుండు చంద్రబాబు. ఇలా మాకు తెలంగాణ వచ్చింది, మాకు నీళ్లు వస్తాయి, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిందని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఒక పండుగలాగున్నారు. మాకు పాలమూరు ద్వారా నీళ్లు వస్తాయని ప్రజలంతా సంతోషపడుతుంటే
ఇవాళ ఈ తెలుగుదేశం వాళ్ళు శిఖండిలాగా వ్యవహరిస్తున్నారు. వెనకటి కడ ఇంట్లో శుభమా అని ఎవడో పెళ్లి పెట్టుకుంటే ముక్కుల పుల్ల పెట్టుకొని దుమ్మిండట ఎవడో. ఇవాళ అట్లున్నది తెలుగుదేశం వాళ్ళది. తెలంగాణ వచ్చింది శుభమా అని మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. మాకు పాలమూరు ప్రాజెక్ట్ కింద ఇంకో